సార్ చేయకూడదు మీదకి ఎత్తండి. ఎలా వచ్చింది బ్రహ్మకుమారి శ్రేణి సోదరులు ప్రణవ్ గోపాల్ గారికి రక్ష కట్టి సత్కరించారు. అలాగే మళ్ళీ ఫోటో తీసుకున్నాం. ఒకసారి చూడండి, కొంచెం వేదికదండి చెయ్య. ఒకసారి ఫోటో తీస్తాను. అలాగే అని ఒక్క నిమిషం అలాగే ఉన్నాను అన్నయ్య. రోజు రిలీజ్ అయిన తర్వాత వెళ్ళిపోతుంది. అలాగే నాగరాజు గారికి కూడా రక్ష కట్టాలి, భద్రయ్య గారికి కూడా. అక్కయ్యమ్మ గారు రండి. సార్ కొంచెం మీదకి ఎత్తండి చైర్మన్ గారు. గ్యాప్ ఇవ్వండి, ఫాస్ట్గా ఇవ్వాలి. ఓకే ఓకే లిఫ్ట్ లో మన మిత్రులు ఇద్దరు మిత్రులు వచ్చారా? ఊర్లు వేసినప్పుడు కొద్దిగా మెలికేయండి. కోరుకుని ఆర్డర్ ఇచ్చాను. సార్ ఇలా చూడండి. ప్రముఖ సినీ సోదరులు 1 అవర్ బట్టి మీటింగ్ గారు ప్రసన్న గారికి అడిగండి, ఫోటో పెట్టేద్దాం.
బ్రోచర్స్ ఇవ్వండి. అమ్మ కరెక్ట్ అండి అమ్మ అటు ఇటు మేడం మీరు ఇటు వచ్చేయండి. అందిస్తారు పెట్టారా మైక్ ఇచ్చే సమాఖ్య సమాఖ్య గారు మీరు కూడా చైర్మన్ గారు కడుతున్నారు పట్టుకోండి ఒకటి ఓకే 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 రోజు బాగుండి అందరూ కూడా నగేష్ ఇప్పుడు ఈ ఫోటో వాళ్ళందరూ కూర్చుంటారు. బాబు ఒకసారి ఫోటోగ్రాఫర్కి అవకాశం ఇవ్వండి అమ్మా. బ్యాక్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు మీరు స్పెషల్ ఆర్టికల్ రాసాం మన ఆంధ్రప్రభలో స్టేట్ వైడ్ పేపర్లో. ఏంటంటే నేరాల నియంత్రణ తీసుకున్న చర్యలు, స్మార్ట్ పోలీసింగ్, అలాగే ఎలాగైతే ఈ సహాయక చర్యలు చేపడుతున్నారు ఇవన్నీ కూడా ఒక ఫుల్ పేజ్ వచ్చేలా. అందులో ఏది కూడా ఏదైతే మనం అబ్జర్వ్ చేసామో అది గారు లక్ష కట్టండి. అది కొంచెం వెడల్పు పేమెంట్ ఉందా? ఇలా అకే ఒకసారి అకే ఇచ్చాను ఓకే అందరినీ ఆశీర్వాదాలు కావాల్సిందిగా ఒకసారి ఒకసారి అకే థ్యాంక్ యూ. అందరూ కూర్చోండి. జర్నలిస్ట్ మిత్రులారా, నా మొదటి చిత్రం వేట అండి, పోలీస్ దీని మీద తీశాను. దానికి నా ఫస్ట్ ఫిల్మ్కి బెస్ట్ డైరెక్టర్ స్టేట్ నంది అందుకున్నాను. ఆ తర్వాత 9 నందులు వచ్చాయండి నాకు. అన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీశాను. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ ఒకటి తీశాను. దానిలో 15 minutes 15 seconds నాన్ స్టాప్గా చెప్పి వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఎక్కాను. త్వరలో మిస్ పోలీస్ అనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ గర్వపడేలా తీద్దామని అనుకుంటున్నాను అండి. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. చాలా సినిమాల్లో హీరో ఇమేజ్ని పెట్టి అతను క్లైమాక్స్కి వచ్చేసరికి ఎస్కేప్ అయిపోతారు, ఎందుకంటే అతని ఇమేజ్ని బట్టి. బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్లో లొంగిపోవాల్సిందే, దొరికిపోవాల్సిందే అనే కాన్సెప్ట్తో తీశానండి. దానికి మిస్ పోలీస్ అని పెట్టాను. మిస్ పోలీస్ అంటే చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏం లేదు, ఆవిడ ఒక పొలిటికల్ లీడర్స్ మనుషుల్ని కొడితే అతను వార్నింగ్ ఇస్తే వాళ్ళని
పోలీస్ డ్రెస్ వేసుకుంటే పవర్ చూపెడుతుంది, లేకపోతే నేను ఎంత చూసామని అని వాడు ఛాలెంజ్ చేస్తే ఈవిడ సివిల్ డ్రెస్లో వెళ్ళి వాళ్ళని చితకబారుతుంది. వాళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తారు. ఆ పొలిటికల్ లీడర్ కూడా వచ్చి అప్పుడు కాన్పట్ పొజిషన్లో కమిషనర్ గారు వచ్చి ఆవిడని అపాలజీ అడుగుతాడు, ఎందుకు అలా చేసావంటే, సార్ నేను పోలీస్ డ్రెస్ వేసుకొని పవర్ చూపెడుతున్నానని, లేకపోతే నేను ఎంత చూసావని నేను ఛాలెంజ్ చేశాడు సార్. ఛాలెంజ్ చేస్తే నువ్వు రౌడిజం చేస్తావు సార్. నేను చేసింది రౌడిజం కాదు సార్. పి అంటే పొలైట్, ఓల్డ్, ఎబిలిటీ, అలాంటి లాండర్, అంటే ఇంటెలిజెన్స్, అంటే క్యారెక్టర్, అంటే తీసుకోవాలి వాడే పోలీస్ అని రుజువు చేశాను సార్. వాడికి తగ్గిన బుద్ధి చెప్పాను సార్. ఏదేమైనా సరే నువ్వు చేసిన తప్పు, వెళ్ళి క్షమాపణ చెప్పు. సారీ సార్, నా మనసాక్షి చంపుకొని నేను క్షమాపణ చెప్పలేను సార్. దెన్ అతను కార్పొరేట్ పొజిషన్స్లో ఎంఆర్ఓ ఎమ్మెల్యేకి చెప్తాడు, ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటానంటే ఎమ్మెల్యే జిందాబాద్ జిందాబాద్ అని అక్కడ అందరూ అరుస్తుంటారు. కట్ చేస్తే ఆ 10 చేతులు 100 చేతులు 1000 చేతులుగా మారుతుంది. ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటే ఇక్కడ ఉద్దేశం అంటే పబ్లిక్ తిరగబడుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా చేస్తే మన వంతు సహాయం, మన పబ్లిక్ కూడా ఇంకా సపోర్ట్ చేస్తే ఏ పోలీస్ ఆఫీసర్ని మనం ట్రాన్స్ఫర్ చేయలేము. ఈ విషయం అక్కడ ఉన్న సీఎం గారు టీవీలో చూసి ఏంటి గొడవ అంటే, ఇలా మిస్ పోలీస్ని మన కమిషనర్ గారు సస్పెండ్ చేశారు. మిస్ పోలీస్ ఆవిడ పేరు లేదంటే, ఉంది సార్, ఆవిడ పేరు ఝాన్సీ. ఆవిడ వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ కోటాలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఆవిడ జాయిన్ అవ్వక కాకి యూనిఫార్మ్ మీద ఇంట్రెస్ట్ తోటి మన పోలీస్ డిపార్ట్మెంట్లో చేరింది సార్. డ్యూటీ అంటే ఆవిడ కర్తవ్యం నిర్వర్తించడానికి మ్యారేజ్ కూడా చేసుకోలేదు సార్. అంతేకాదు ఆవిడ టేకప్ చేసిన ఏ కేసు ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. అందుకే ఆవిడని మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా గొప్పగా మిస్ పోలీస్ అని పిలుస్తారు సార్. ఇలా ఉంటుంది అన్నమాట. అయితే మనం చివరికి వచ్చే కంటెంట్ ఏంటంటే, ఒక క్రిమినల్స్ వాళ్ళ తెలివితేటలతో ఒక క్రిమినల్ని కోర్టులో కూడా జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది, సో ఇతను నేరం చేయలేదు అని అలా క్రియేట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఈవిడికి ఒక 15 days ఇచ్చి నువ్వు కౌంటర్ సరిగ్గా ఫైల్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఆవిడే కేసును వాదిస్తూ పైకోర్టుకి వెళ్తుంది. దాంట్లో కోర్టు ఈవిడ ఒక ఇంటెలిజెన్స్ ఇవన్నీ వాళ్ళు ఎలాగా క్రైమ్ చేశారో, అంటే మనం ఇక్కడ క్రిమినల్స్ ఎంత తెలివితేటలు ఉన్నా సరే వాళ్ళకన్నా గొప్ప తెలివితేటలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది అని రుజువు చేస్తుంది. అప్పుడు అందరు క్లాప్స్ తోటి ఆవిడ అభినందిస్తే మెట్లు దిగుతున్నప్పుడు ఆవిడ ఫీజు అవుతే ఆవిడ హ్యాడ్ మీద ఉన్న 3 సింహాలు గుర్తు బయటకు వచ్చి హెచ్చరిక అని చెప్తారు. ఒక పోలీసుని తయారు చేయడానికి మంచి ఇంటెలిజెంట్ని, ఫిజికల్ అని సెలెక్ట్ చేసి ప్రభుత్వం బోర్లంతా ఖర్చు పెట్టి నేరాలు, దొంగతనాలు వీటిని అరికట్టడానికి ట్రైనింగ్ ఇచ్చి పోలీసుని తయారు చేస్తుంది. క్రిమినల్స్ మాకు తెలివితేటలు ఉన్నాయి, ఏమైనా చేయొచ్చు, దేశాన్ని దోచుకోవచ్చు అని అనుకుంటే అవివేకం అవుతుంది. పోలీస్ తెలివితేటల ముందు క్రిమినల్స్ తెలివితేటలు బలాదు డోంట్ గో ఫర్ థెఫ్ట్ అండ్ క్రైమ్ అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తయారవుతుందండి. సో సార్ యొక్క బ్లెస్సింగ్స్, వారి యొక్క సలహా కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని విషయం సార్ ఎక్స్ప్లెయిన్ ఇస్తే సార్ థ్యాంక్ యూ. విశాఖపట్నం గవర్నమెంట్ ప్రశంసలు ఎందుకంటే సిపి గారు దాదాపు 4 షార్ట్ ఫిల్మ్స్ని నేరాల నియంత్రణ కలగట్టేందుకు, గంజాయి నిర్మూలించేందుకు, పేదవారికి ఆందోళన స్మార్ట్ పోలీసింగ్, అలాగే ఇటువంటివన్నీ కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసినందుకు ముఖ్యమంత్రి గారు అభినందించారు. అలాగే మన మధ్య ఉన్నటువంటి ప్రముఖ సినీ నటులు సిబిఎన్సి ప్రసన్న కుమార్ గారి సినిమాకి పోలీసులకు సపోర్టుగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం కూడా ఏదైతే నిజం ఉందో అదే మనం పత్రిక మీద ప్రచురించాలి. మనం ఎప్పుడైనా సరే ప్రచురించినా కూడా ఏదైనా సరే, ఇప్పుడు కనకమల్సి దేవస్థానం చైర్మన్ గారు ఉన్నారంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకుని మనం. అలాగే మన నాగరాజ్ పట్నాయక్ గారు, నేను కూడా దాదాపు 3 దశాబ్దాల పాత్రికేయ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఎంతోమంది పెద్ద ఆఫీసర్లు మన వార్తలు రాసినప్పుడు కూడా లీగల్గా ఎన్నోసార్లు నోటీసులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మన వార్తలో దమ్ముండి, మన వార్తలో పట్టుకుంటే, మన వార్తలో నిజం ఉంటే ఎవరు కూడా కోర్టులు కూడా మన వార్తలో బలతం ఉండి మనం కేవలం కావాలని నియంత్రించి రాసినట్లయితే మనం తప్పకుండా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీ అందరికీ రక్షాబంధన్ మన సందర్భంగా మనం కూడా సమాజ సేవలో భాగస్వామి, జర్నలిజం అందరూ కూడా భాగస్వామి. మనం జర్నలిజం అనేది మన సేవ రంగం, మీరు అది గుర్తించుకోవాలి. నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 సార్లు అవార్డు వచ్చిందంటే
చేసుకుంటూ మనం కూడా సిపి గారు చెప్పినట్టు పేదల కాపాడాలని స్పందించాలి. ఎప్పుడు ఎవరు చెప్పిపోతారో తెలియదు. ధనం అశాశ్వతం, దానమే శాశ్వతం. సిపి గారు ఎప్పుడు కూడా ఆయన మాటల్లో మనకు అదే చెప్తారు. చేతనైన సహాయం చేయండి ఇలా కూడా చెప్పారు. తప్పు చేసిన కూడా చేసుకోండి. ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని గురించే ముందు స్టెప్ గారు ముగింపిస్తారు. అంతకుముందు ప్రసన్న కుమార్ గారు సినిమా కోసం పోలీసింగ్ కోసం చెప్పినందుకు ఒక నిమిషంలో మాట్లాడేస్తారు. మరియు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజాపిత బ్రహ్మకుమారి అక్క చెల్లెలందరికీ ఈ చక్కటి కార్యక్రమంలో మనవుల శ్రేష్ఠ కర్మలతో మహానీయులుగా అవుతారని ఇక్కడ రాస్తున్నారండి. నేటి మన జీవితానికి నిన్నటి కర్మలు సాక్ష్యం, రేపటి సుఖమయ జీవితానికి నేటి శ్రేష్ఠ కర్మలు ఆధారం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈరోజు మంచి పనులు చేస్తే రేపు మనకు మంచి ఫలితాలు వస్తాయి. మనం మాట్లాడుతాము, మనం తప్పులు చేస్తూ ఉంటాం. కానీ చేయుత ఇవ్వాలి, వాళ్ళను రక్షించాలి, కాపాడుకోవాలి. మన ద్వారా ఆడవాళ్ళకు ఎటువంటి హాని జరగదు. రెండోది ప్రేమ. రక్షాబంధనం చేసి మనం అందరినీ ప్రేమించాలి. ముఖ్యంగా ఏమీ లేని వాళ్లకు మనం ప్రేమ చూపెట్టాలి. మన ప్రపంచం భగవంతుడు కొందరికి చాలా ఇచ్చారండి, కొందరికి తక్కువ ఇచ్చారు. సో మనం అదృష్టవంతులం. మనకు భగవంతుడు మంచి జీవితం ప్రసాదించాలని మనం, కానీ కొందరికి మంచి జీవితం లభించలేదు. మనం చేయుత ఇస్తే, సాయం చేస్తే, మనవంతు ప్రయత్నం చేస్తే ఆ జీవితం ఉదాహరణకు గాంజాయి సేవించేవారు, కరచూరమాలు సేవించేవారు, ట్రాన్స్జెండర్స్, పిచ్చివాడిన వారు, ఇల్లు లేని వారు, ఫుట్పాత్ మీద పడుకొని జీవించేవారు, తప్పు చేసి నేరం చేసి జైలుకి వెళ్ళి బయటికి వచ్చేవారు, 2 పూట్ల తినడానికి భోజనం లేని వాళ్ళు, అటువంటి వ్యక్తులకు మన వంతు సాయం మనం చేద్దాం. ఎందుకంటే భగవంతుడు మొత్తం అంతా చూస్తున్నారండి. ఈ జీవితంలోనే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజాపిత బ్రహ్మకుమారి అక్క చెల్లెలు అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలంటే హైదరాబాద్ నుండి హుటాహుటిన వచ్చాము. 8 గంటలకు చేరాము. ఈ ప్రోగ్రాంలో
నేను పాల్గొంటానని అక్కయ్య గారికి నేను హామీ ఇచ్చాను కాబట్టి రావడం జరిగింది. ఎందుకంటే అక్కయ్య నుండి ఈ రాష్ట్రం కట్టడానికి అదృష్టం అందరికీ లభించదు. నాకు ఈ అదృష్టం లభించింది. ఈ అదృష్టం నేను లాస్ట్ 2 years నుండి నాకు ఈ అదృష్టం లభిస్తుంది. సో భవిష్యత్తులో కూడా ఈ అదృష్టం నాకు లభిస్తుందని ఆశిస్తూ, భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ లభిస్తాయని ఆశిస్తూ, మీరందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వచ్చి హాజరై మా సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారీస్ అంటే ఆయన మనసులో ఎంత సమున్నత స్థానం ఉందని నాకు అర్థమవుతుంది. అయితే వారికి ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్న గలీలో పూజ జరిగిన వినాయకుడు పెట్టినా వెళ్తారు. ఎన్నో చోట్ల నేను ఆయనతో కలిసి వచ్చాను. అయితే వారి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నేను విశాఖపట్నంలో వారి స్థానం అక్కడే కాదు, విశాఖ నగరంలో మా మీడియా సోదరులు అలాగే మా ప్రజానీకానికి అందరి మనసుల్లో అందరి కళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే అందరి హృదయాల్లో నివసించేటువంటి వ్యక్తిత్వం వారికి మూర్తిభవించింది. మరి ధన్యవాదాలండి మీకు. ఒక విషయం నేను మీ ముందు నుంచి చెప్తున్నానండి. మన గౌరవనీయులైనటువంటి చీఫ్ మినిస్టర్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి 2-3 సార్లు అర్జీ పెట్టడం జరిగిందనమాట. మన విశాఖపట్నంలో స్పిరిచువల్ సెన్స్తో కలిగినటువంటి ఒక మ్యూజియం నిర్మించాలని, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి వాళ్ళకి మెంటల్ అబిలిటీస్ పెంచి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలని, అలాగే ఒక ప్రాథమిక చికిత్సాలయం కూడా అక్కడే పెట్టాలని చుట్టుపక్కల వాళ్ళకి మనం సింహాచలం పరిసర ప్రాంతాల్లో అడిగామండి. అది గవర్నమెంట్ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. అయినా కానీ ఒక సంకల్పానికి ఎంతో సంకల్ప ధనం గొప్పది. మా మీడియా సోదరులు, మా సిపి గారి సమక్షంలో అందరం కూడా మన విశాఖపట్నంలో ఈ విధంగా ఒక పెద్ద మ్యూజియం రావాలని మీరందరూ సంకల్పం చేయాలని నేను కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.